In today's session, we will discuss about regular expressions and objects available in JavaScript. Okay. First, we will see what is regular expression and how it will be used in HTML documents. Okay. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏంటి అనేది మనం ఈ సెషన్లో చూద్దాము. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం డాక్యుమెంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయడానికి అలాగే సర్చ్ అండ్ రీప్లేస్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవడానికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ప్యాటర్న్స్ అండ్ సర్చ్ అండ్ రీప్లేస్ techniques. Search it is used for search and replace techniques. Okay, so patterns ni create cheyadaniki search and replace techniques ni create chesukovadaniki use chesukovadaniki manam regular expressions anevi use cheyadam jarugutundi. Okay, ee regular expressions anevi ekkada manam use chestamu anedi oka rendu moodu examples manam cheppukundamu. Okay na, sare manam sign in box lo user name అలాగే పాస్వర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఈ రెండు ఇచ్చిన తర్వాత మనం ఏ బటన్ని క్లిక్ చేస్తాము అంటే సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తాం. సో సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే మన ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తున్నామో ఇక్కడ మనం డేటాని వ్యాలిడేట్ చేయాలి. ఓకే, సో యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ లో యూజర్ ఏ డేటా అయితే ఎంటర్ చేసి ఉన్నాడో అలాగే పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ లో పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేసి ఉన్నారో ఈ రెండు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్ అని అంటున్నాం. సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్. ఓకే, సో ఈ సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్ ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటాని ఆల్రెడీ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంచుతాం కదా సైన్ అప్ చేసేటప్పుడు. సో క్రియేట్ చేసి ఉంచినటువంటి డేటా అంతా కూడా డేటాబేసెస్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ డేటాబేసెస్ లో ఉన్న డేటా మనం యూజర్ నేమ్ లో ఇచ్చినటువంటి డేటా అలాగే మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉన్నాయో అవి రెండు సిమిలర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, ఒకవేళ రెండు సిమిలర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంది అనుకోండి, మనం యూజర్ నేమ్ లో ఏదైనా క్యారెక్టర్ మిస్ అయినా లేకపోతే మనం స్మాల్ లెటర్స్ లో క్రియేట్ చేసుకొని క్యాపిటల్ లెటర్స్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగిన సో ఇలాంటి కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే మనకి వెంటనే ఎర్రర్ మెసేజ్ ని చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ మనం డేటాని ఏం చేస్తాము అంటే రీఎంటర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి ప్రొసీజర్స్ లో ఇలాంటి అప్లికేషన్స్ లో మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడం అనేది ఎలా ఉంటుంది అంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. మనం ఏదైనా అప్లికేషన్ మనం పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఫర్దర్ గా మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ చూడటానికి కానివ్వండి ఫర్దర్ ప్రాసెసింగ్స్ కి మన పాస్వర్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి కొన్ని పాస్వర్డ్స్ క్రియేట్ చేయడానికి. ఓకే, లెంత్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే కంపల్సరీ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే, సో ఒక డిజిట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఈ రూల్స్ ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ప్యాటర్న్ అని పిలుస్తున్నాం. ఓకే, సో మనకి తెలిసిందే ఇప్పుడు మనం ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అనుకోండి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి నచ్చిన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అని చెప్తుంది. ఈమెయిల్ ఐడి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే యూజర్ నేమ్ @ డొమైన్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ @ డొమైన్ నేమ్. ఓకే, ఈ ఫార్మాట్ లోనే ప్రతి ఈమెయిల్ ఐడి అనేది కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఓకే, సో ఏ ఫార్మాట్ లో మనకి డేటా అనేది ఉండాలి. ఓకే, అంటే మనం ఇచ్చేటటువంటి మనం క్రియేట్ చేసేటటువంటి డేటా అది పాస్వర్డ్ అవనివ్వండి యూజర్ నేమ్స్ అవనివ్వండి. ఓకే, మనం చాలా అప్లికేషన్స్ లో ఆన్లైన్ అప్లికేషన్ లో చూస్తూ ఉంటాము. మనం నేమ్ ని ఎంటర్ చేసేటప్పుడు కింద మనకి ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మనం ఇచ్చేటటువంటి నేమ్ కంపల్సరీ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. ఓకే, కంపల్సరీ క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి. ఒకవేళ క్యాపిటల్ లెటర్ లో మనం ఇవ్వలేదు అనుకోండి ఆ అప్లికేషన్ నెక్స్ట్ ఆ పేజ్ కి ఫార్వర్డ్ అవ్వడం అనేది జరగదన్నమాట. మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా మనం ప్యాటర్న్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ఏదైతే డేటాని ఎంటర్ చేస్తున్నామో యూజర్ దగ్గర నుంచి ఏదైతే డేటాని ఫామ్స్ లో మనం తీసుకుంటున్నామో ఆ డేటాకి మనం
ఒక ఫార్మాట్ అనేది ముందుగానే అప్లై చేస్తాం. కంపల్సరీ ఆ ఫార్మాట్ లోనే డేటా ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే అక్కడ మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ ని అలాగే సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటిది మన లోకల్ సిస్టమ్స్ లో మనం చాలా సార్లు ఫైల్స్ ని సర్చ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒక ఫైల్ నాకు కావాలి, అది వర్డ్ ఫైల్ అనుకోండి. సో ఆ వర్డ్ ఫైల్ ని సర్చ్ చేయడానికి సర్చ్ ఆప్షన్ లో నేను ఇలా ఇస్తాను *doc. ఓకే, ఆస్ట్రిస్క్ అంటే ఏంటి అంటే ఏ నేమ్ అయినా ఉండొచ్చు, ఏ నేమ్ అయినా కూడా ఉండొచ్చు, కానీ దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రం ఏముండాలి అంటే డాక్ అనేది ఉండాలి, అంటే డాక్యుమెంట్ అంటే వర్డ్ డాక్యుమెంట్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ ఈ ప్యాటర్న్ కనుక ఎంటర్ చేసి సర్చ్ బటన్ లో సర్చ్ బటన్ క్లిక్ చేస్తే నాకు వర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఆ సిస్టమ్ లో ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే ఆస్ట్రిస్క్ అనే సింబల్ ని ఆల్ అనేటటువంటి మీనింగ్ తో ఇక్కడ మనం వాడడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే సర్చింగ్ యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఈ విధంగా ఇచ్చాను s*ppt. ఓకే, s*ppt. ఆస్ట్రిస్క్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఆల్ అనేటటువంటి మీనింగ్. అయితే నేను ఆల్ అనే మీనింగ్ కి ముందు ఒక లెటర్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నా ఫైల్ యొక్క నేమ్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ఎస్ తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఎస్ తో స్టార్ట్ అయ్యేటటువంటి పీపీటీస్ ఏమైతే ఉన్నాయో, పీపీటీ ఎక్స్టెన్షన్ దేనికి ఉంటుందంటే పవర్ పాయింట్ అప్లికేషన్ కి. సో ఈ ఎస్ తో స్టార్ట్ అయ్యేటటువంటి ఎస్ అనేటటువంటి లెటర్ తో ఏ పీపీటీస్ అయితే స్టార్ట్ అవుతాయో ఆ పీపీటీస్ అన్నిటినీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆల్ పీపీటీస్ అని ఇక్కడ మనం చెప్పట్లేదు, ఎస్ తో స్టార్ట్ అయ్యే ఆల్ పీపీటీస్. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ లోని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఇలా కూడా ఇవ్వచ్చు, మనం సర్చ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం ఇస్తాం. ఓకే, ఈ విధమైన ఎక్స్ప్రెషన్ నేను యూజ్ చేశాను. ఫస్ట్ లెటర్ నాకు కంపల్సరీ ఏముండాలి అంటే నేను యూజ్ చేసుకునేటటువంటి పీపీటీలో, నేను సర్చ్ చేస్తున్నటువంటి పీపీటీలో ఫస్ట్ లెటర్ ఏముండాలి అంటే ఎస్ అనేటటువంటి లెటర్ ఉండాలి. ఎస్ లెటర్ తర్వాత నేను 3 క్వశ్చన్ మార్క్ సింబల్స్ ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, క్వశ్చన్ మార్క్ సింబల్ ఒక్క లెటర్ ని మాత్రమే, ఒక సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అంటే 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అని నేను చెప్తున్నాను. ఆ క్యారెక్టర్స్ ఏమైనా ఉండొచ్చు, A to Z ఏదైనా ఉండొచ్చు, కానీ సింగిల్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ ఒక సింగిల్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను 3 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను కాబట్టి 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. ఫస్ట్ లెటర్ ఎస్ ఉండాలి, ఫస్ట్ లెటర్ తర్వాత నేను ఏం చెప్తున్నానంటే 3 లెటర్స్ ఉండాలి. ఓకే, 3 లెటర్స్ మాత్రమే ఉండాలి. .ppt ఫైల్స్ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే నాకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర suma.ppt ఉంది అనుకుందాం, అలాగే sample.ppt ఉంది అనుకుందాం. ఓకే, నా లోకల్ సిస్టమ్ లో 2 పీపీటీ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు మ్యాచ్ అయినటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే సుమా, ఎందుకంటే ఇది కూడా ఎస్ తో స్టార్ట్ అయింది, ఈ ఫైల్ కూడా ఎస్ తో స్టార్ట్ అయింది, కానీ ఎస్ తర్వాత ఇక్కడ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి నాకు కావలసినటువంటి ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ ఎస్ తర్వాత నాకు ఎన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి అంటే 5 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి నాకు ఈ పీపీటీ డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ఈ పీపీటీ మాత్రమే, ఆ నేమ్ మాత్రమే నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం సర్చ్ చేసుకోవడానికి, ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు మన సర్చ్ బాక్స్ లో ఏం చేస్తున్నామంటే ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తున్నాము. తర్వాత నేను ఎప్పుడైతే సర్చ్ బటన్ క్లిక్ చేస్తున్నానో ఈ ప్యాటర్న్ కి మ్యాచింగ్ అయినటువంటి సర్చింగ్ టెక్నిక్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ ఉండొచ్చు. ఒక సింపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక సింగిల్ క్యారెక్టర్, ఎనీ సింగిల్ క్యారెక్టర్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక సింగిల్ క్యారెక్టర్ కూడా ఏమవుతుంది అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది.
అలాగే కాంప్లెక్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయాలి అంటే కాంబినేషన్ ని మనం యూస్ చేస్తాం. డిజిట్స్ పెట్టుకోవచ్చు, క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఆ క్యారెక్టర్స్ లో కూడా మనం క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, అలాగే స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ ఆస్ట్రిస్క్, క్వశ్చన్ మార్క్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని కూడా మనం ప్లేస్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ మనం చూసాము. మనం ఈమెయిల్ అకౌంట్స్ చూస్తున్నప్పుడు కంపల్సరీ మనం అక్కడ యూస్ చేసే సింబల్ ఏంటి అంటే @ సింబల్ ని యూస్ చేస్తాం. ఓకే, కొన్ని ఈమెయిల్ ఐడీస్ లో మనకి డాట్, యూజర్ నేమ్ లో డాట్ అలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ తీసుకున్నాము అనుకోండి. ఓకే, triveni.online. ఓకే, ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, కొన్ని డొమైన్స్ ఏం చేస్తాయి అంటే ఈ డాట్ అనే క్యారెక్టర్ ని అలో చేయవు, హైఫన్ అది _ అనే క్యారెక్టర్ ని అలో చేస్తాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్యాటర్న్ కి మ్యాచ్ అయినటువంటి యూజర్ నేమ్స్ ని మనం అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ క్యారెక్టర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే కాంప్లెక్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కావాలి అని మనం అనుకుంటే కాంబినేషన్ ని మనం యూజ్ చేస్తాం. డిజిట్స్, క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్, అలాగే ఆల్ఫాబెట్స్ లో మనకి క్యాపిటల్ లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వీటి కాంబినేషన్ ని యూజ్ చేసుకొని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, జావా సపోర్ట్స్ different types of plugins for regular expressions. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయడానికి కావలసినటువంటి ప్లగిన్స్ ఏదైతే ఉంటాయో, రొటీన్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. సో వాటి సపోర్ట్ తో మనం ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని ఎఫెక్టివ్ గా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో చేస్తాము. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేస్తామంటే REGEXP. ఓకే, ఇది సూపర్ క్లాస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ ఏముంటుంది అంటే REGEXP అనేటటువంటి క్లాస్ ని, ప్రీ డిఫైన్డ్ క్లాస్ ని బేస్ చేసుకొని, బేసిక్ క్లాస్ ని యూజ్ చేసుకొని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం 2 వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టాటిక్ మెథడ్, సెకండ్ వన్ ఏంటి అంటే డైనమిక్ మెథడ్. ఓకే, స్టాటిక్ మెథడ్ అంటే ఏమి లేదు, చాలా సింపుల్. మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాన్ని డైరెక్ట్ గా మనం ఒక వేరియబుల్ లో వాల్యూని ఎలా అయితే మనం పాస్ చేస్తామో అలాగే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లోకి డైరెక్ట్ గా వాల్యూని మనం పాస్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఓకే, డైనమిక్ ప్యాటర్న్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. మనకి తెలిసింది ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ మనం యూజ్ చేయాల్సినటువంటి కీవర్డ్ ఏంటి అంటే న్యూ అనేటటువంటి కీవర్డ్. ఓకే, ఆబ్జెక్ట్ అనేది మనం క్లాస్ ని బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ క్లాస్ ఏముంటుంది అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేయడానికి REGEXP అనేటటువంటి క్లాస్ అన్నమాట. సో ఈ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం, ఇది ఆబ్జెక్ట్ యొక్క నేమ్. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లాస్ లో మనం పాస్ చేసే డేటా ఏదైతే ఉంటుందో అది మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ 2 వేస్ ని బేస్ చేసుకొని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. ఓకే, సో స్టాటిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే డైనమిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో డైనమిక్ గా క్రియేట్ చేసుకుంటున్నాము అంటే క్లాస్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే న్యూ కీవర్డ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే స్టాటిక్ మోడల్ లో అయితే డైరెక్ట్ గా మనం ఏదైతే ప్యాటర్న్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ప్రాసెస్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ మెథడ్స్ అనేవి ఏమున్నాయి చూద్దాం. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది చేయాలి. ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ చేయాలి అంటే మనం ఒక సర్చింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఈ సర్చింగ్ టెక్నిక్ ఏముంటుంది, ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్, ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది మనం ఏ మెథడ్స్ ని బేస్ చేసుకొని చేస్తాము అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ మెథడ్స్ ఏమున్నాయి అంటే
టెస్ట్ అనేటటువంటి మెథడ్, అలాగే ఎగ్జిక్యూట్ EXEC అనేటటువంటి మెథడ్, ఎగ్జిక్యూట్ అనే మెథడ్, ఈ 2 మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ప్యాటర్న్ మ్యాచింగ్ చేయడం అనేది జరుగుతుంది, టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అనేది చూద్దాము. రెండు ఒకటే పర్పస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో వీటిని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. టెస్ట్ అనేటటువంటి ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తే ఈ టెస్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ బూలియన్ వాల్యూస్ ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో టెస్ట్ అనేటటువంటి ఫంక్షన్ మనకి రిటర్న్ చేసేటప్పుడు వాల్యూని ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ మన ప్యాటర్న్ తో మ్యాచ్ అయితే, ఓకే, మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ మన ప్యాటర్న్ తో మ్యాచ్ అయితే అప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ ఐడిలో డాట్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనుకోండి, కంపల్సరీ డాట్ ఉండాలి అని నేను ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఎవరైనా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్, ఇది యూజర్ నేమ్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా డేటా ఎంటర్ చేసినట్లయితే, యూజర్ నేమ్ ఎంటర్ చేసినట్లయితే నాకు అది ఏమవ్వాలి అంటే మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, నేను కంపల్సరీ ఏం ఉండాలి అనుకున్నాము, డాట్ అనేది ఉండాలి. ఎక్కడైనా కానీ యూజర్ నేమ్ లో ఎక్కడైనా కానీ డాట్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నేను అలా ప్యాటర్న్ ని క్రియేట్ చేశాను. సో యూజర్ నేమ్ లో కంపల్సరీ డాట్ అనే సింబల్ ఉండాలి. సో నేను ప్యాటర్న్ ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ యూజర్ ఏం చేస్తున్నాడంటే యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు డాట్ లేకుండానే యూజర్ నేమ్ ని క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు మనకి మ్యాచింగ్ ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ యూజర్ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇచ్చారు అనుకోండి, ఆన్లైన్ డాట్ క్లాసెస్, ఇప్పుడు మనకి మనం ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమి డిస్ప్లే చేస్తుంది అంటే ఏమి రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ టెస్ట్ అనే ఫంక్షన్ జస్ట్ బూలియన్ వాల్యూస్ ని మాత్రమే రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అదే మనం ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ ని కనుక యూజ్ చేసినట్లయితే ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ నల్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది జరిగింది అనుకోండి, మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో స్ట్రింగ్ వాల్యూ, ఆ స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమో ట్రూ ఆర్ ఫాల్స్, ఇదేమో స్ట్రింగ్ ఆర్ నల్. ఓకే, ఫాల్స్ అయినప్పుడు నల్ ని రిటర్న్ చేస్తుంది, ట్రూ అయినప్పుడు మనం ఏదైతే మ్యాచింగ్ చేస్తున్నామో యాక్చువల్ ప్యాటర్న్ కాకుండా మ్యాచింగ్ చేయడానికి మనం ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నారు, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, pat1 అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇందులో ఏమి ఇచ్చాము అంటే ఏ document.write pattern pat1.test, this is a pattern. Okay, so this is a pattern అనేది ఏంటి అంటే మెయిన్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఏం చేస్తున్నాము అంటే మ్యాచ్ చేస్తున్నాం. ఏ అనేది ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఏ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంది. కాబట్టి ఇది మనకి ఏం చేస్తుంది అంటే ట్రూ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం చూడండి, సేమ్ pat1 అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ని మనం వాడుతున్నాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రింగ్ అలాగే మనం ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఒకటే ఉందా లేదా అని చెక్, అదే ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మనకి 2 times అది డిస్ప్లే అయ్యింది కాబట్టి, ప్రెసెంట్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ ఏమి రిటర్న్ చేస్తుంది అంటే ఏ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ వాల్యూ ఏమో ట్రూ, ఇక్కడికి వచ్చేటప్పటికి రిటర్న్ వాల్యూ ఏమో ఏ. ఓకే, సో మనం ఇచ్చినటువంటి ఈ సింగిల్ క్యారెక్టర్
మనం ఇచ్చినటువంటి సింగిల్ క్యారెక్టర్ ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఉందా లేదా అనేది ఇక్కడ మనం సర్చ్ చేస్తున్నాం అనమాట. సో సర్చ్ చేసినప్పుడు మనకి ఏ అనేది 2 చోట్ల కనిపించింది. సో 2 టైమ్స్ ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ట్రూ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఈ స్ట్రింగ్ లో ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఏ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎందుకు ఏ ని రిటర్న్ చేస్తుంది అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. ఏ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ని రిటర్న్ ఇచ్చాము, సో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి టెస్ట్ అలాగే ఎగ్జిక్యూట్ మెథడ్స్ అనేవి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో మనం యూజ్ చేసేటటువంటి సింబల్స్ ఒక రకంగా గ్రామర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ప్యాటర్న్స్ క్రియేట్ చేసేటప్పుడు రకరకాలుగా క్రియేట్ చేస్తాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, లెంత్ ఇంత ఉండాలి అని చెప్పొచ్చు. ఓకే, లేకపోతే ఇన్ని డిజిట్స్ 2 ఉండాలి, లేకపోతే కంపల్సరీ 3 ఉండాలి, ఇలా మనం చెప్పొచ్చు. లేకపోతే సింగిల్ డిజిట్ ఉండాలి అని చెప్పొచ్చు. లేకపోతే క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో ఈ విధంగా మనం అన్ని కూడా ప్యాటర్న్ ని ముందే క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. సో దానికి తగినట్టుగా ఇక్కడ మన సింబల్స్ ని ఏం యూజ్ చేస్తాం అంటే HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నా ప్యాటర్న్ ఈ విధంగా ఉండాలి అనేది మనం ఎలా చెప్తాము అనే దానికి ఈ సింబల్స్ అనమాట. ఓకే, సో ఏ సింబల్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే టోకెన్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సర్చ్ చేసేటప్పుడు ఎస్ అనే లెటర్ తో నాకు స్టార్ట్ అవ్వాలి, పక్కన ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదు, ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా పర్వాలేదు, అలాంటి పీపీటీస్ ఏమైనా ఉంటే నా సిస్టమ్ లో అవి నాకు ఓపెన్ చేసి పెట్టమని చెప్తున్నాం. ఓకే, సో నేను స్టార్టింగ్ లెటర్ ఎస్ ఉండాలి అని చెప్తున్నాను కదా. సో ఇలాంటి ఇంటెన్షన్ ఏమైనా ఉంటే అంటే స్టార్టింగ్ ఈ క్యారెక్టర్ మాత్రమే ఉండాలి, లేకపోతే స్టార్టింగ్ డిజిట్ మాత్రమే ఉండాలి, లేకపోతే స్టార్టింగ్ వర్డ్ మాత్రమే ఉండాలి అని నేను మెన్షన్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏమిస్తాను అంటే క్యాప్ సింబల్ ని యూజ్ చేస్తాను. ఓకే, క్యాప్ సింబల్ స్లాష్ డి అని ఇచ్చాను అనుకోండి స్టార్టింగ్. సో స్టార్టింగ్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ కంపల్సరీ డిజిటే ఉండాలి అని చెప్తున్నాం. మనం యూజ్ చేసేటటువంటి ప్యాటర్న్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది డిజిటే ఉండాలి అని మనం చెప్తున్నాం. ఒకవేళ డిజిట్ ఉండకూడదు, వర్డ్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఎనీ క్యారెక్టర్ తోనే ఆల్ఫాబెట్ తోనే స్టార్ట్ అవ్వాలి అని మనం అనుకున్నాము అనుకోండి, అప్పుడు ఈ విధంగా ఇస్తాం క్యాప్ సింబల్ /W. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఏంటంటే ప్యాటర్న్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నాం అంటే యూజర్ తర్వాత ఏదైతే డేటాని ఎంటర్ చేస్తాడో ఈ ప్యాటర్న్ కి సంబంధించి అందులో ఫస్ట్ లెటర్ ఏముండాలి అని చెప్తున్నామంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏముండాలి అని చెప్తున్నామంటే ఆల్ఫాబెట్ ఉండాలి, లేకపోతే ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ లేకపోతే __ అయినా ఉండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం వీటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, క్యాప్ సింబల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే $. స్టార్టింగ్ కి మనం ఏదైతే క్యాప్ సింబల్ వాడుతున్నామో మన ప్యాటర్న్ ఎండింగ్ లో కూడా కంపల్సరీ ఇది ఉండాలి అని చెప్పడం కోసం ఏం చేస్తాము అంటే $సింబల్ ని వాడతాం. ఓకే, నేను క్రియేట్ చేసే ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అంటే స్టార్టింగ్ ఆల్ఫాబెట్ ఉండాలి, ఎండింగ్ కంపల్సరీ డిజిట్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనుకోండి. CAP/W ఏదైనా ఇది మధ్యలో ఏదైనా ఉండొచ్చు, ఎండింగ్ మాత్రం నాకు ఏముండాలి అంటే డిజిట్ తోనే ఎండ్ అవ్వాలి. ఓకే, ఈ రకమైన ప్యాటర్న్ నేను ఇస్తే ఏమవుతుంది అంటే స్టార్టింగ్ కంపల్సరీ ఆల్ఫాబెట్ ఉండాలి, అలాగే ఎండింగ్ కంపల్సరీ ఏముండాలి అంటే డిజిట్ ఉండాలి అని మనం చెప్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సింబల్ ఏంటి అంటే ఆస్టరిస్క్ సింబల్. మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ని 0 or more టైమ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు ప్యాటర్న్ లో అని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఆస్టరిస్క్ సింబల్ ని యూజ్ చేస్తున్నాం. 0 or more టైం అంటే రిపిటిషన్ ఉండొచ్చు. ఓకే, 0 అంటే అర్థం ఏంటి అంటే అసలు ఆ లెటర్ మనకి అక్కడ డిస్ప్లే అవ్వకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, అంటే దాని ప్రెసెన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఉన్నట్లయితే ఎన్నిసార్లైనా ఉండొచ్చు అని మనం చెప్పడం కోసం ఏం చేస్తున్నామంటే ఆస్టరిస్క్ సింబల్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ అనేటటువంటి సింబల్. ఈ ప్లస్ సింబల్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 1 or more టైమ్స్. ఓకే, అంటే క్యారెక్టర్ ఇప్పుడు మనం ఏదైతే ప్లస్ సింబల్ తర్వాత ఇస్తున్నామో అది కంపల్సరీ ఒకసారి ఎగ్జిస్ట్ అవ్వాలి, అలాగే ఎన్నిసార్లైనా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అంటే దాని ప్రెసెన్స్ లేకుండా మాత్రం ఉండకూడదు. సో దాని ప్రెసెన్స్ కంపల్సరీ ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే అని మనం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను,
కొన్ని అప్లికేషన్స్ లో మనం పాస్వర్డ్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఒక డిజిట్ అయినా ఉండాలి అని చెప్తున్నాం. ఒక డిజిట్ అయినా ఉండాలి అంటే దాని ప్రెసెన్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఎందులో పెట్టుకుంటామంటే ప్లస్ సింబల్ లో పెడతాం. ఓకే, కొన్ని ఎలా ఉంటాయంటే ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్స్ మనం జీమెయిల్ కి కానీ యాహూ కానీ ఇలా ఇచ్చేటప్పుడు యూజర్ నేమ్స్ లో మనం నెంబర్స్ ని కూడా ఎంటర్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కానీ చాలా మంది నెంబర్స్ ని ఎంటర్ చెయ్యరు. ఓకే, సో నెంబర్ ఎంటర్ అవ్వకపోయినా పర్వాలేదు, నెంబర్ ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అంటే నెంబర్ ఇంక్లూడ్ అయినా ఎక్స్క్లూడ్ అయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అలాంటి కేసులో మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఆస్టరిస్క్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క ప్రెసెన్స్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆస్టరిస్క్ సింబల్, ఏదైనా క్యారెక్టర్ యొక్క ప్రెసెన్స్ కంపల్సరీ ఉండాలి అని మనం అనుకుంటే అప్పుడు ప్లస్ సింబల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డిజిట్స్ ని రిప్రజెంట్ చేయడానికి స్లాష్ డి అనేది, అలాగే వర్డ్స్ ని రిప్రజెంట్ చేయడానికి అంటే ఆల్ఫాబెట్స్ ని రిప్రజెంట్ చేయడానికి డబ్ల్యూ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డబ్ల్యూ లో మనం అండర్ స్కోర్స్ ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సింబల్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని మనం ఎండ్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది ఏంటి అంటే ఒక చిన్న ప్రోగ్రామ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించి ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ మ్యాచింగ్ అని చూస్తున్నాం. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్యాగ్ ని మనం యూజ్ చేసాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము DHTML ఇంట్రడక్షన్ లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఓకే, ఇది మనకి తెలిసిందే కదా, హెడ్ ట్యాగ్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ స్క్రిప్ట్ అనేది హెడ్ ట్యాగ్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అంతా కూడా మనకి హెడ్ ట్యాగ్ లోనే ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసుకుంటున్నాము అంటే మెసేజ్ అనేటటువంటిది క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ మెసేజ్ లో ఏం చేస్తున్నాం అంటే ఎంటర్ ఏ టెస్ట్ స్ట్రింగ్, ఎంటర్ ఏ టెస్ట్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ అయితే మనం సర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ని మనం అక్కడ ఏం చేస్తాము అంటే ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇందాక మనం తీసుకున్న దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ అని తీసుకున్నాం కదా, ఆ ఎగ్జాంపులే తీసుకున్నాను. సో ఇప్పుడు మెసేజ్ అనే దాంట్లో నేను ఏ అనేది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే, ప్రాంప్ట్ ఎంటర్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఇవ్వాలి అనుకున్నామో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. సో STR లో ఏముంటుంది అంటే దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్, దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ వీటికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. RE. ఓకే, దేనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తున్నాము అంటే దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్ అనే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రావు. ఒకవేళ ట్రూ అయితే కనుక మనకి ఏం డిస్ప్లే అవుతుంది అంటే మనం ఏదైతే సర్చ్ చేస్తున్నామో ఆ లెటర్ మనకి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఏమవుతుంది అంటే మనకి నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం రిజల్ట్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనం ఏదైతే సర్చ్ చేస్తున్నామో ఆ లెటరే వస్తుంది. ఎందుకంటే ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాము. సో దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ అనే దాంట్లో మనకి ఏ అనే లెటర్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు రిజల్ట్ అనే దాంట్లో ఏమొస్తుంది అంటే ఏ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటున్నాం సర్చ్ రిజల్ట్స్ అని చెప్పి. ఇఫ్ రిజల్ట్ అనేది ట్రూ అయితే, ఓకే, రిజల్ట్ లో వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రూ అవుతుంది. ఓకే, ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూని హోల్డ్ చేస్తే కనుక ఆ వేరియబుల్ ఎప్పుడూ కూడా ట్రూనే అవుతుంది, తెలిసిన విషయమే కాబట్టి. సో ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ట్రూ అయింది కాబట్టి ఏం మనకి డిస్ప్లే అవుతుంది ఫౌండ్ అని చెప్పి ఏదైతే మనకి వాల్యూ వచ్చిందో ఏ అనే వాల్యూ ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది ఫాల్స్ అయ్యింది అనుకోండి నాట్ ఫౌండ్ అని చెప్పి మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందంట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ప్యాటర్న్స్ లో మనం డిఫరెంట్ ఐటమ్స్ ని సర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని చూద్దాము. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బేసిక్ గా దేనికి యూజ్ చేస్తున్నాము అంటే ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ సర్చింగ్ ప్రాసెస్ ని చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని 2 ways లో మనం క్రియేట్ చేస్తున్నాం, స్టాటిక్ అండ్ డైనమిక్ మెథడ్. డైనమిక్ మెథడ్ లో మనం న్యూ కీవర్డ్ ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది
జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం యూజ్ చేసేటటువంటి మెథడ్స్ ఏంటి అంటే 2 మెథడ్స్, టెస్ట్ మెథడ్ అలాగే ఎగ్జిక్యూషన్ మెథడ్. సో ఈ టెస్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రూ గానీ ఫాల్స్ గానీ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయితే కనుక ఒకవేళ ట్రూ అయితే మనం ఏదైతే సర్చ్ చేస్తున్నామో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక మనకి నల్ వాల్యూని రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి క్యారెక్టర్స్, ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి యూజ్ చేస్తాము అనేది స్టార్టింగ్ చెప్పడం కోసం క్యాప్ సింబల్, ఎండింగ్ చెప్పడం కోసం డాలర్ సింబల్ ని యూజ్ చేస్తున్నాము. తర్వాత మనం ఇచ్చేటటువంటి క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ మనం ఇంక్లూడ్ చేయాలనుకున్నా దాని ప్రెసెన్స్ ఉండకపోయినా పర్వాలేదు, అలాగే ఉండొచ్చు అనుకుంటే కనుక ఆస్ట్రిక్ సింబల్ ని యూజ్ చేస్తాము. మనం ఇచ్చే క్యారెక్టర్ యొక్క ప్రెసెన్స్ కంపల్సరీ ఉండాలి అనుకుంటే కనుక ప్లస్ సింబల్ ని యూజ్ చేస్తాము. అలాగే డిజిట్స్ ని స్పెసిఫై చేయడానికి /d, అలాగే వర్డ్స్ ని అంటే ఆల్ఫాబెట్స్ అలాగే అండర్స్కోర్ ని డిఫైన్ చేయడం కోసం /w అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, మనకి తెలిసిన విషయమే, మనం ఆల్రెడీ జావాలో చూస్తున్నాము, C++ కూడా ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎక్సెప్షన్ అనేది ఏంటి అంటే రన్ టైమ్ ఎర్రర్. ఓకే, రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి వాల్యూస్ ని బట్టి మనం అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఎర్రర్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే a = 5 ఇచ్చాను, అలాగే b = 5 ఇచ్చాను. ఓకే, a = 5, b = 5, c = a - b అన్నాం. ఓకే, సో c లో ఇప్పుడు వాల్యూ అల్టిమేట్ గా ఏం స్టోర్ అవుతుంది అంటే 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ d = 10 అన్నాము. సో నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాశాను, d/c అని రాశాను. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఓకేనా, a = d/c అని రాసాం. ఓకే, d వాల్యూ ఎంత 10/0. ఓకే, సో ఈలో ఏ వాల్యూ రావాలి అంటే ఇప్పుడు 10/0 వాల్యూ రావాలి. కానీ యాక్చువల్ గా 0తో మనం ఏ నెంబర్ ని కూడా డివైడ్ చేయలేము. జనరల్ గా మనకి ఇక్కడ ఇన్ఫినిటీ అనేది మనం రిజల్ట్ గా చూస్తాం. ఓకే, సో ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి వచ్చేటప్పటికి మనకి ఇన్ఫినిటీ అనేది ఉండదు, ఇక్కడ మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఓకే, సో 0తో మనం ఏ నెంబర్ ని కూడా డివైడ్ చేసే ఛాన్స్ లేదు. అయితే ఈ ప్రాబ్లం ఎప్పుడు మనకి ఎరేజ్ అవ్వదు. ఓకే, ఎప్పుడు మనకి ఎరేజ్ అవుతుందంటే సి ని మనం క్యాలిక్యులేటెడ్ గా తీసుకున్నాము, సి ని మనం డైరెక్ట్ గా వాల్యూ ఇవ్వడం లేదు, సి ని వేటి ద్వారా తీసుకున్నాం అంటే ఏబి ని బేస్ చేసుకొని వాల్యూని తీసుకుంటున్నాం. ఒకవేళ ఏ వాల్యూ 15, బి వాల్యూ 5 అయ్యింది అనుకోండి, డెఫినెట్ గా ఇక్కడ ప్రాబ్లం రాదు. ఎందుకు అంటే a - b అప్పుడు ఏమవుతుంది 15 - 5 10 అనే వాల్యూ వచ్చింది. సో d డివైడెడ్ బై c అన్నప్పుడు నాకు ఏమవుతుందంటే 10/10 వస్తుంది. అక్కడ నాకు ప్రాబ్లం రాదు. రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఈ యొక్క రిజల్ట్ 1 అనేది వస్తుంది. ప్రాబ్లం ఎప్పుడు ఎరైజ్ అవుతుందంటే మనం ఇలా క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ ని తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయలేము మనము. సో అవి రిజల్ట్ గా వచ్చేటప్పటికి ఏమవుతాయంటే 0గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఫర్దర్ గా 0ని ప్రాసెస్ చేసినప్పుడు ఓకే, నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇది చెప్పాను. చాలా కేసెస్ లో కూడా మనం ఇలా రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అనేవి రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ గా మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే ఎక్సెప్షన్స్ అని అంటాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో కూడా ఈ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి మనం కొన్ని స్పెషల్ టూల్స్ యూజ్ చేస్తాము. అవి ఏంటి అంటే ట్రై అలాగే క్యాచ్ అనేటటువంటి బ్లాక్స్ అన్నమాట. ఓకే, సో ఏదైతే మనం ఎక్సెప్షన్ ఎరేజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నామో దాన్ని మనం ఎందులో పెడతామంటే ట్రై బ్లాక్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ ట్రై బ్లాక్ లోనే మనకి ఇంకొక కీవర్డ్ కూడా ఉంటుంది. అదేంటి అంటే త్రో అనేటటువంటి బ్లాక్. సో ఈ త్రో అనే బ్లాక్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎర్రర్ క్రియేట్ అయిందో దాన్ని త్రో చేస్తుంది అనమాట. ఓకే, త్రో చేయడం అంటే ఏం లేదు, హ్యాండిల్ చేస్తుంది, దాన్ని వేరే బ్లాక్ కి పంపించడం జరుగుతుంది, అంటే క్యాచ్ బ్లాక్ కి పంపిస్తుంది. ఈ క్యాచ్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఈ క్యాచ్ బ్లాక్ ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తుంది, దాన్ని డిస్ప్లే చేయడమా లేకపోతే దాన్ని వేరే విధంగా ప్రాసెస్ చేయడమా అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఏమైతే ఎర్రర్ జనరేట్ అవ్వచ్చు అని మనం అనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేస్తాము అంటే ట్రై బ్లాక్ లో పెడతాం. ఒకవేళ ఎర్రర్ అనేది అక్కర్ అయ్యింది అనుకోండి, రైజ్ అయ్యింది అనుకోండి, ఆ ఎర్రర్ ని దేని ద్వారా త్రో చేస్తున్నాము అంటే త్రో అనేటటువంటి
బ్లాక్ ని యూజ్ చేసుకొని త్రో చేస్తాం. మనం ఏదైతే త్రో చేసామో అది ఎక్కడ హ్యాండిల్ అవుతుంది అంటే క్యాచ్ అనేటటువంటి బ్లాక్ లో హ్యాండిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్యాచ్ బ్లాక్ లో మనం యూజ్ చేసేటటువంటి స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్స్ ని మనం యూజ్ చేస్తాము అంటే ఏవైతే ట్రై బ్లాక్ నుండి వచ్చినటువంటి ఎక్సెప్షన్ ఉందో ఆ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి కావలసినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయంటే మనకి క్యాచ్ బ్లాక్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లోనే ఇక్కడ మనం కొత్తగా ఇంకొక కాన్సెప్ట్ ని కూడా చూస్తున్నాం, ఇంకొక బ్లాక్ ని కూడా. అదేంటి అంటే ట్రై క్యాచ్ ఫైనలీ. ఓకే, ఇది ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేస్తాం. ట్రై క్యాచ్ కి ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఎక్సెప్షన్ ఇక్కడ హ్యాండిల్ అవ్వలేని పక్షంలో అప్పుడు ఏం చేస్తామంటే ట్రై క్యాచ్ ఫైనలీ అనే బ్లాక్ కి దాన్ని పంపించడం జరుగుతుంది, అక్కడ దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రై క్యాచ్ ఫైనలీ అనే బ్లాక్ కూడా దేంతో పాటు ఉంటుంది అంటే ట్రై కి ఇమీడియట్ గా మనం క్యాచ్ బ్లాక్ రాస్తాం. సో క్యాచ్ బ్లాక్ కి ఇమీడియట్ గా మనం ఏం రాయాలి అంటే ఫైనలీ బ్లాక్ అనేది రాయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేసుకునేటటువంటి ఛాన్స్ జావా స్క్రిప్ట్ లో ఉంది. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే రన్ టైమ్ లో ఎరేజ్ అయ్యేటటువంటి ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ ని మనం ఏమంటున్నామంటే ఎక్సెప్షన్స్ అంటున్నాం. ఈ ఎక్సెప్షన్స్ ని మనం ఏం చేయాలి అంటే హ్యాండిల్ చేయాలి. ఒకవేళ ఇవి హ్యాండిల్ చేయలేని పక్షంలో ఏమవుతుందంటే రన్ టైమ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ హ్యాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, లేకపోతే అది ప్రాపర్ గా వర్క్ అవ్వనటువంటి అవకాశం ఉందన్నమాట. సో అలా అవ్వకుండా ప్రాపర్ గా వర్క్ అవ్వడం కోసం ఏం చేస్తాము అంటే మనం ఈ బ్లాక్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మనకి ఏముంటాయంటే ట్రై, అలాగే క్యాచ్ బ్లాక్స్, అలాగే ఫైనలీ బ్లాక్ ఉంటుంది, అలాగే త్రో అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ట్రైలో మనం ఈ ట్రై బ్లాక్ లో ఏం చేస్తామంటే ఏమైతే రన్ టైమ్ ఎర్రర్ ఉండొచ్చు అని మనం అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ ని అందులో మనం ప్లేస్ చేసుకుంటాము. ఒకవేళ ఎర్రర్ కనుక జనరేట్ అయితే త్రో ఏం చేస్తుంది అంటే ఆ ఎర్రర్ ని పాస్ చేస్తుంది క్యాచ్ బ్లాక్ కి. సో ఈ క్యాచ్ బ్లాక్ లో ఏముంటుంది అంటే దీనికి సంబంధించిన ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి మనకి క్యాచ్ బ్లాక్ లో మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ క్యాచ్ బ్లాక్ కి ఇమీడియట్ గా మనకి ఏ బ్లాక్ కనిపిస్తుంది అంటే ఫైనలీ అనే బ్లాక్ కనిపిస్తుంది. ఒకవేళ క్యాచ్ కూడా అది హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు ఫైనలీ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఆ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా జావా స్క్రిప్ట్ లో మనం ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్. ఓకే, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. జావా స్క్రిప్ట్ లో ఉన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. సో ఆబ్జెక్ట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం రెగ్యులర్ గా మనకి కనిపించేవి వాటి గురించి మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే డాక్యుమెంట్, సెకండ్ వన్ విండో, థర్డ్ వన్ ఫార్మ్, ఫోర్త్ వన్ బ్రౌజర్. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, విండో ఆబ్జెక్ట్, ఫార్మ్ ఆబ్జెక్ట్, అలాగే బ్రౌజర్ ఆబ్జెక్ట్. సో ఈ నేమ్స్ మనకి ఆల్రెడీ ఫెమిలియర్. సో ఇవి ఏంటి అనేది మనకి తెలుసు. అయితే వాటిలో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆబ్జెక్ట్స్, అందులో మళ్ళీ ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది ఏమీ లేదు. మనం వెబ్ బ్రౌజర్ లో ఏ ఫైల్ అయితే మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఏ ఫైల్ అయితే మనం ఇంటర్నెట్ ఫైల్స్ ని దేన్నైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంటర్నెట్ ఫైల్స్, ఓకే, ఇంటర్నెట్ ఫైల్స్ అంటే వెబ్ పేజెస్, ఓకే, వెబ్సైట్స్, వెబ్ పేజెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో డాక్యుమెంట్స్ లో మనకి తెలిసినవే డిఫరెంట్ యారేస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ హైపర్ లింక్స్ ఉంటాయి, అలాగే యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో తెలిసిన విషయమే. ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ హైపర్ లింక్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లింక్స్ క్రియేట్ చేసుకున్నాను ఒక డాక్యుమెంట్ లో. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ 10 లింక్స్ ని కూడా ఒక యారేగా
ప్రిపేర్ చేసుకొని ఆ యారేని ఏం చేస్తుందంటే స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. ఓకే, సో ఎన్ని హైపర్ లింక్స్ అయితే ఉన్నాయో అన్ని హైపర్ లింక్స్ ని యారేలోని ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్ అనుకోండి, లింక్ ఆఫ్ 0లో ఫస్ట్ లింక్, లింక్ ఆఫ్ 1లో సెకండ్ లింక్, ఈ విధంగా అది ఏం చేస్తుంది అంటే మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో స్టోర్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఇందులో మనం చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, కాకపోతే మనం కొన్నిటిని మాత్రమే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే రైట్. ఓకే, ఈ రైట్ అనేటువంటి మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే టెక్స్ట్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అనుకున్నామో జావా స్క్రిప్ట్ లో అది డిస్ప్లే చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే రైట్ అనేటటువంటి మెథడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రైట్ అనే మెథడ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్, ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఈ విధంగా రాస్తాం. అయితే డాక్యుమెంట్ అనేది ఏంటి అంటే విండో ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక కాంపోనెంట్ అన్నమాట. ఓకే, విండో ఆబ్జెక్ట్ లో డాక్యుమెంట్ అనేది ఒక కాంపౌండ్ కాబట్టి ఈ విధంగా రాస్తాం. విండో డాట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు నాకు వెబ్ పేజ్ లో ఏమని కనిపిస్తుంది అంటే ఆన్లైన్ క్లాసెస్. అంటే మనం సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఇక్కడ రైట్ అనేటటువంటి ఫంక్షన్ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఏదైతే మనం టెక్స్ట్ స్క్రీన్ మీద కనిపించాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని మనం ఎందులో ఇస్తామంటే రైట్ అనేటటువంటి మెథడ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే రైట్ ఎల్ఎన్. సో రైట్ ఎల్ఎన్ అంటే ఏమీ లేదు, ఇది కూడా జస్ట్ రైట్ మెథడ్ లాగానే వర్క్ అవుతుంది, కాకపోతే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ అవుతుంది. అదేంటి అంటే న్యూ లైన్ క్యారెక్టర్. ఓకే, సో మనం ఏదైతే టెక్స్ట్ అక్కడ డిస్ప్లే చేస్తున్నామో డిస్ప్లే అయిన తర్వాత క్యారెక్టర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్ లో వెయిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఈ విధంగా ఇస్తాం. విండో డాట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ window dot document dot write ln online classes. ఓకే, ఈ విధంగా మనం ఇస్తాం. సో ఆన్లైన్ క్లాసెస్ అని డిస్ప్లే అయిన తర్వాత అక్కడ వెబ్ పేజ్ లో కర్సర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్ లో వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో న్యూ లైన్ క్యారెక్టర్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే రైట్ ఎల్ఎన్ వాడతాము. న్యూ లైన్ క్యారెక్టర్ అవసరం లేదు, నార్మల్ గా రాసుకోవాలి అనుకుంటే కనుక రైట్ అనేటువంటి మెథడ్ ని వాడతాం. ఈ రెండు కూడా సేమ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి అంటే డాక్యుమెంట్ లుక్ బాగుండాలి అంటే రైట్ ఎల్ఎన్ యూజ్ చేసి టెక్స్ట్ ని ఎంటర్ చేస్తే కనుక 1 by 1 మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాంకర్స్. యాంకర్స్ అనేవి మనకి ఐడియా ఉంది, మనం ఏ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసి ఏమైతే క్రియేట్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి యాంకర్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఈ యాంకర్స్ ఏమైతే మనం క్రియేట్ చేసామో వాటి యొక్క ఆరేని కూడా ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఎన్ని యాంకర్స్ ని క్రియేట్ చేస్తే అన్ని వాల్యూస్ మనకి ఆ యారేలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే లింక్స్. సో హైపర్ లింక్స్ అని మనం అనుకుంటున్నాం కదా, ఆ లింక్స్ ని మెయింటైన్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం డాక్యుమెంట్ లో ఎన్ని హైపర్ లింక్స్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని కూడా మనకి అక్కడ ఏమవుతాయంటే ఆరేగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒక 10 లింక్స్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, 10 వాల్యూస్ మనకి ఆ యారేలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలి, హైపర్ లింక్స్ ని కూడా మనం యాంకర్ ట్యాగ్ ద్వారానే క్రియేట్ చేస్తాం కదా, సో హైపర్ లింక్స్ ఆల్రెడీ మనకి యాంకర్ ట్యాగ్ లో వచ్చేస్తున్నాయి అనుకోవద్దు. సో మనం పారాగ్రాఫ్ కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తామని చెప్పాను. ఏ నేమ్ ఈక్వల్ టు పేజ్ ఎలా ఇస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ని క్రియేట్ చేసుకున్నాను, పారాగ్రాఫ్ క్లోజ్ అయిపోయింది, ఏ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ని మనం యూజ్ చేసాం, బట్ ఇక్కడ యాంకర్ ట్యాగ్ లో హైపర్ లింక్ ఎక్కడ కూడా మనం క్రియేట్ చేయలేదు. ఓకే, జస్ట్ మనం ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ పారాగ్రాఫ్ కి మనం ఒక నేమ్ అనేది అలాట్ చేయడం జరిగింది. జస్ట్ ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ కి నేమ్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం అంటే అలాట్ చేస్తున్నాం. ఓకే, ఇంకేమీ మనం చేయట్లేదు కాబట్టి ఇక్కడ లింక్ ఏది కూడా మనకి క్రియేట్ అవ్వలేదు, జస్ట్ పారాగ్రాఫ్ కి నేమ్ మాత్రమే ఇచ్చాం. కాబట్టి ఇది లిస్ట్ లోకి వచ్చేటప్పటికి ఏ లిస్ట్ లోకి వస్తుంది అంటే యాంకర్ లిస్ట్ లోకి వస్తుంది.
హైపర్ లింక్ లిస్ట్ లోకి రాదు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే హైపర్ లింక్స్ ని సపరేట్ యారేలోను, అలాగే యాంకర్ అంటే ఇప్పుడు యాంకర్ లో లింక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, కానీ లింక్స్ లోకి వచ్చేటప్పటికి అన్ని యాంకర్ ట్యాగ్స్ ఇంక్లూడ్ అయి ఉండేటటువంటి ఛాన్స్ లేదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఫామ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఫామ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి డాక్యుమెంట్ లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఫామ్ కి సంబంధించి 2 ఆస్పెక్ట్స్ స్టోర్ అవుతాయి. అదేంటి అంటే నెంబర్ ఆఫ్ ఫార్మ్స్, మనం వెబ్ పేజ్ లో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఎన్ని యూజ్ చేసాము అనేది. ఓకే, ఒక పేజ్ లో ఒక ఫామ్ యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఫార్మ్స్ కూడా మనం నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఒక పేజ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ డాక్యుమెంట్ లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నాము అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఫామ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఓకే, ఒక ఫామ్ లో మనం యూజ్ చేసినటువంటి కంట్రోల్స్ మనం ఆల్రెడీ చూసాం. కంట్రోల్స్ టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియా, సెలెక్షన్ బాక్సెస్, ఓకే, ఇలాంటివన్నీ కూడా పాస్వర్డ్స్, బటన్స్, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ ఏం యూజ్ చేశారు అనేది కూడా మనకు ఒక లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది, యారే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ 2 ఇన్ఫర్మేషన్ కూడా ఎందులో ఉంటుందంటే ఫార్మ్స్ యారేలో ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ మనం ఏం యూజ్ చేస్తున్నాము, అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే ఏ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము అనేది కూడా ఫార్మ్స్ లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అంటే రైట్ ఎలైన్, యాంకర్స్, లింక్స్, అలాగే ఫార్మ్స్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో ఉండేటటువంటి ఛాన్స్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే విండో అనేటటువంటి ఆబ్జెక్ట్. సో విండో అనేది మనకి తెలిసిందే కదా, బ్రౌజర్ విండో ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ విండోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, బ్రౌజర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, జనరల్ గా బ్రౌజర్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఓపెన్ అవ్వాలి, అలాగే క్లోజ్ చేస్తున్నప్పుడు క్లోజ్ అవ్వడం అనేది, అంటే షట్ డౌన్ చేయడం అనేది, ఆ విండోని షట్ డౌన్ చేయడం అనేది ఎట్లా. సో అవన్నీ దానికి సంబంధించినటువంటి మెథడ్స్ అనమాట. ఓకే, మనం క్లోజ్ చేయాలి అంటే సింపుల్ గా క్లోజ్ బటన్ యూజ్ చేస్తాం. క్లోజ్ బటన్ యూజ్ చేయగానే మనకి దానికి సంబంధించిన క్లోజ్ మెథడ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దాంట్లో క్లోజ్ చేయడానికి కావాల్సినటువంటి కమాండ్స్ ఉంటాయి, వాటి ద్వారా అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఓపెన్ అయ్యేటప్పుడు కూడా మనం రకరకాలుగా వాటిని ఓపెన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, మనం అంతకు ముందు ఎగ్జాంపుల్ లో కూడా చూసుకున్నాము. మనం ఒక న్యూ విండోను ఓపెన్ చేయాలి అనుకోండి, నేను ఆల్రెడీ ఒక వెబ్ పేజ్ ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను, ఇక్కడ లింక్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ ఏ ఫైల్ కి అయితే కనెక్ట్ అయ్యి ఉందో ఆ ఫైల్ మనకి చాలా రకాలుగా డిస్ప్లే అవుతుంది అని చెప్పాను. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి సపరేట్ విండో ఓపెన్ అయ్యి ఆ విండోలో డేటా రావడం జరుగుతుంది. ఓకే, మనం ఆన్లైన్ లో అప్లికేషన్స్ అవి సబ్మిట్ చేసుకునేటప్పుడు జనరల్ గా మనకి ఈ విధంగానే జరుగుతుంది. మనం ఏదైనా లింక్ క్లిక్ చేసాం అనుకోండి, ఆ వెబ్ పేజ్ లోనే అది ఓపెన్ అవ్వకుండా మళ్ళీ సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో జస్ట్ మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ అప్లికేషన్ ఫామ్ లో మనం డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా మనం సపరేట్ విండోలో ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే విండోలో న్యూ ట్యాబ్ ఒకటి న్యూగా క్రియేట్ అయ్యి ఆ ట్యాబ్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే ఈ పేజ్ లో ఉన్నటువంటి కంటెంట్ డిసపియర్ అయిపోయి మళ్ళీ వేరే కంటెంట్, అంటే ఈ లింక్ మనం క్లిక్ చేస్తున్నాం కదా, ఏ లింక్ అయితే క్లిక్ చేస్తున్నామో దానికి సంబంధించిన కంటెంట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఎలా మనం దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏ సైజ్ లో ఓపెన్ చేయాలనుకున్నాము, ఎలా ఉండాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో విండో ఆబ్జెక్ట్ లో మనం విండో ఓపెనింగ్, అలాగే క్లోజింగ్, అలాగే విండో యొక్క పారామీటర్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఓపెన్ లో మనం ఎలా ఓపెన్ అవ్వచ్చు అని చెప్పుకున్నాము అంటే బ్లాంక్ ట్యాబ్ లో ఓపెన్ అవ్వచ్చు, అలాగే న్యూ విండోలో ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ విండోలోనే సేమ్ పేజ్ లోనే ఓపెన్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఏ విధంగా మనకి ఆప్షన్స్ ఉంటాయి అనేది చూద్దాము. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే విండోలో ఓపెన్ అనేటటువంటి మెథడ్. ఓకే, ఈ ఓపెన్ అనే మెథడ్ లో మనం ఏం చేస్తున్నామంటే URL ని పాస్ చేస్తున్నాం,
అలాగే నేమ్ ని కూడా ఏం చేస్తున్నాం అంటే పాస్ చేస్తున్నాం, URL అలాగే నేమ్. ఓకే, సో ఈ URL అనేది ఏంటి అంటే ప్రతి ఫైల్ నేమ్ కి కూడా ఇంటర్నల్ గా కోడ్ ఉంటుంది, అంటే వెబ్సైట్ యొక్క కోడ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం గూగుల్ ఓపెన్ చేయాలి అనుకోండి, www.google.com అని ఇస్తాం. ఓకే, యాక్చువల్ గా ఇది మనకు అక్కడ డిస్ప్లే అయ్యేటటువంటి నేమ్, కానీ దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మెయింటైన్ చేసినప్పుడు అంటే ఈ కోడ్ డైరెక్ట్ గా మనకి ఇస్తే ఆ కోడ్ ని మనం రిమైండ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అందుకని మనం ఇటువంటి ప్యాటర్న్స్ కి అలవాటు పడిపోయాం కాబట్టి సో ఇలాంటివి అయితే మనకి ఈజీగా గుర్తుండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ నేమ్ ఇప్పుడు గూగుల్ అని చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని కోడ్ ఈ విధంగా ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇదే అని కాదు. ఇలా ఏదో సమ్ కోడ్ ఉంది అనుకోండి, దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. అదే గూగుల్ అనే నేమ్ అయితే కనుక ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి పబ్లిక్ గా కనిపించేటటువంటి నేమ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇంటర్నల్ గా వాటిని ఐడెంటిఫై చేసేటటువంటి నేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో వీటిని మనం ఓపెన్ చేసుకోవడానికి మనం URL అలాగే నేమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ URL అంటే అర్థం ఏంటి అంటే మనం ఏ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నామో దాని అడ్రస్ ఉంటుంది కదా మన లోకల్ సిస్టమ్ లో, ఆ అడ్రస్ ని ఇక్కడ మనం URL అని అంటున్నాము. అలాగే సైట్స్ ఓపెన్ చేస్తే కనుక వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే కనుక సర్వర్ నుంచి డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఆ సర్వర్ లో వాటి యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ఈ URL ప్లేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ నేమ్ ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది, సో దట్ ఆ పర్టికులర్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే క్లోజ్ అనేటటువంటి మెథడ్. సో విండోని క్లోజ్ చేయడానికి మనం ఈ క్లోజ్ అనే మెథడ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి ఈ ఓపెన్ అనేటటువంటి మెథడ్ లో, అట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. ఓకే, సో విండో ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఈ అట్రిబ్యూట్స్ ని కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇవేమి సెట్ చేయకపోతే డిఫాల్ట్ అట్రిబ్యూట్స్ తో డిఫాల్ట్ వాల్యూస్ తో ఆ విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో టూల్ బార్ ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే టూల్ బార్ 1 గానీ 0 గానీ ఇక్కడ మనం పాస్ చేయాలి. 1 ఇచ్చాము అంటే అర్థం ఏంటి అంటే ఎస్. ఓకే, 0 ఇచ్చాము అంటే అర్థం ఏంటి అంటే నో. ఓకే, టూల్ బార్స్ ఏమీ డిస్ప్లే అవ్వకూడదు అని మనం అనుకుంటే టూల్ బార్ ఈక్వల్ టు 0 ఇస్తాము. టూల్ బార్ కావాలి అని అనుకుంటే టూల్ బార్ ఈక్వల్ టు 1 అనేది ఇస్తాం అనమాట. ఓకే, అలాగే స్టేటస్ బార్ ఇది కూడా 1 ఆర్ 0 స్టేటస్ బార్ డిస్ప్లే అవ్వాలి. మన విండో ఓపెన్ అయినప్పుడు స్టేటస్ బార్ కూడా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే 1 అనే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 0 ఇస్తే కనుక మనకి స్టేటస్ బార్ అనేది డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ వన్ స్క్రాల్ బార్స్. ఓకే, స్క్రాల్ బార్స్ లో కూడా మనకి 1 అండ్ 0 స్క్రాల్ బార్స్ కావాలి అనుకుంటే 1, లేకపోతే వద్దు అనుకుంటే కనుక 0 అనేటటువంటి వాల్యూ ఇస్తాం. ఓకే, రీసైజబుల్ లో కూడా 1,0 1 ఆర్ 0. రీసైజబుల్ అంటే అర్థం ఏంటంటే మనం విండో ఇలా ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా స్క్రీన్ ఇదంతా కూడా ఉంది కానీ నాకు విండో ఈ సైజ్ లో మాత్రమే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి టైటిల్ బార్ లో బటన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ బటన్ మైనస్ బటన్, తర్వాత రెక్టాంగులర్ బాక్స్, తర్వాత క్లోజ్ బటన్ ఉంటుంది. ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏంటి అంటే మాక్సిమైజ్. ఓకే, సో ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేశానో నాకు మొత్తం కూడా ఏమవుతుందంటే ర్యాప్ అయిపోతుంది. సో ఒకవేళ నేను మళ్ళీ రీసైజ్ కి తీసుకురావాలి అంటే కనుక రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ విండోని మనం ఈ బోర్డర్స్ పైన మౌస్ పాయింటర్ ని ప్లేస్ చేసినప్పుడు మన మౌస్ పాయింటర్ ఈ రకంగా కనిపిస్తుంది, డబుల్ హెడెడ్ యారో అని అంటాం. ఓకే, సో వీటిని మనం మూవ్ చేసి కూడా విండోని ఏం చేయొచ్చు అంటే మనం స్క్రాల్ చేసుకునే రీసైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నాకు విడ్త్ ఇంకా కావాలి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అవుటర్ సైడ్ డ్రాగ్ చేస్తే విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్నర్ సైడ్ డ్రాగ్ చేస్తే విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే నాకు హైట్ పెరగాలన్నా హైట్ తగ్గాలన్నా ఈ టాప్ బాటమ్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మౌస్ పాయింటర్ ని ప్లేస్ చేసి వాటిని మనం డ్రాగ్ చేసుకుంటే హైట్ విడ్త్ అనేది మనం చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇలా మనం విండో సైజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేయకూడదు, యూజర్ ఏ సైజ్ లో అయితే విండో ఓపెన్ అయిందో ఆ సైజ్ లో మాత్రమే యూజర్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు రీసైజబుల్ ఏమిస్తాము అంటే
0 అనేటువంటి ఆప్షన్ ఇస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ విడ్త్ అలాగే హైట్ పిక్సెల్స్ లో ఇస్తాము. సో విడ్త్ ఫిక్స్డ్ గా ఇంత ఉండాలి, అలాగే హైట్ ఫిక్స్డ్ గా ఇంత ఉండాలి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఈక్వల్ టు 200, హైట్ ఈక్వల్ టు 200 ఇచ్చామనుకోండి, 200 పిక్సెల్స్ విడ్త్ లో 200 పిక్సెల్స్ హైట్ లో మనకి విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. ఓకే, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు మనకి అప్లికేషన్ సపరేట్ విండోలో వస్తుంది, టూల్ బార్స్ ఏమీ ఉండవు, జస్ట్ టైటిల్ బార్ మాత్రమే ఉంటుంది, మొత్తం ఇక్కడ నేమ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఓకే, సబ్మిట్, అలాగే ఇక్కడ మనకి ఈ మాక్సిమైజ్ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ కూడా డీయాక్టివేట్ అయి ఉంటుంది. సో అంటే దీన్ని మనం రీసైజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉండదు అనమాట. అది ఏ సైజులో ఓపెన్ అయ్యిందో ఆ సైజులో మాత్రమే ఆ విండోని మనం యూజ్ చేసుకోగలం. ఏ టూల్ బార్స్ ఏ స్టేటస్ బార్ దాంట్లో మనకి డిస్ప్లే ఉండదు. స్క్రాల్ బార్స్ కూడా అవసరమైతే ఉంటాయి, లేకపోతే లేదు. సో ఇలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలంటే ఆ విండో యొక్క సైజెస్ కానివ్వండి, ఈ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తో డిఫరెంట్ వాల్యూస్ తో మనం విండో అపియరెన్స్ ని సెట్ చేసుకోవడం కోసం ఓపెన్ అనేటువంటి మెథడ్ లో ఈ పర్టికులర్ అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది విండో ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఫామ్ ఆబ్జెక్ట్. సో ఫామ్ ఆబ్జెక్ట్ పర్టికులర్ గా ఫార్మ్స్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం, ఫామ్ లో ఉన్నటువంటి కంట్రోల్స్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఆల్రెడీ ఫామ్ అనే ఒక ఎలిమెంట్ ని మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో చూస్తున్నాము. సో అక్కడ ఏంటి అంటే ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నాం, జస్ట్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఫార్మ్స్ లో మనం ఏ కంట్రోల్స్ ని యూజ్ చేసాము అనేది మాత్రమే అక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫామ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్ ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఈ ఫామ్ ఆబ్జెక్ట్ లో ఉంటాయన్నమాట. ఓకే, దాంట్లో ఒక 3 ఆప్షన్స్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఆన్ క్లిక్ ఈక్వల్ టు మెథడ్, తర్వాత ఆన్ సబ్మిట్, నెక్స్ట్ ఆన్ రీసెట్. ఓకే, సో ఈ ఫామ్ ఆబ్జెక్ట్ లో మనం యూజ్ చేసే బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, కొన్ని బటన్స్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాయి. ఓకే, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసేవి ఏంటి అంటే ఆన్ సబ్మిట్, ఆన్ రీసెట్. ఇక్కడ మనం చెప్పుకున్న 3 బటన్స్ లో ఆన్ సబ్మిట్, ఆన్ రీసెట్ అనేవి ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. అలాగే ఆన్ క్లిక్ అనే దాంట్లో ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ మెథడ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సబ్మిట్ అంటే దీనికి మనం ఏమి సపరేట్ గా కోడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సబ్మిట్ అనగానే నెక్స్ట్ సర్వర్ అంటే మనం ఫామ్ లో మెథడ్ ఇస్తాం కదా, ఫామ్ లో మెథడ్, ఫామ్ అనేటటువంటి ట్యాగ్ లో మెథడ్ యూజ్ చేసాం. ఓకే, గెట్ అలాగే పోస్ట్. ఓకే, అలాగే ఈ మెథడ్ అంటే మనం డేటాని ఎంటర్ చేసేది, అలానే డేటాని ఎంటర్ చేసేది, డేటాని రిసీవ్ చేసుకునేది. ఏ ఫైల్లో అయితే మనం రిసీవ్ చేసుకుంటున్నామో, లేకపోతే ఏ ఫైల్ నుంచి అయితే మనం ఏ ఫైల్ కి అయితే మనం డేటాని అప్లోడ్ చేస్తున్నామో దాని యొక్క అడ్రస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫామ్ ట్యాగ్ లో, ఫామ్ ని క్రియేట్ చేసే బిగినింగ్ లో. సో దానిలోకి డైరెక్ట్ గా ఏమవుతుంది అంటే సబ్మిట్ అయిపోతుంది డేటా అనేది. ఓకే, సో మనం ఫామ్ ట్యాగ్ లో ఫామ్ ని క్రియేట్ చేసే ముందు ఫామ్ ట్యాగ్ లో ఏ యూఆర్ఎల్ అయితే స్పెసిఫై చేస్తున్నామో ఆ యూఆర్ఎల్ కి డేటా అనేది ఏమవుతుంది అంటే డైరెక్ట్ గా సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏమి కోడ్ ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా జరిగేటటువంటి అంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని యూజ్ చేసుకొని సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఆన్ రీసెట్ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. రీసెట్ అంటే ఏమనుకున్నాము, ఆల్రెడీ ఇది మనం చూస్తున్నాము, ఫామ్ కంట్రోల్స్ ని మనం చూసినప్పుడు రీసెట్ అనేటటువంటి మెథడ్ ని కూడా బటన్ ని కూడా చూడడం జరిగింది. రీసెట్ అనే బటన్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో, యూజర్ ఏదైతే డేటాని ఎంటర్ చేస్తాడో దాన్ని మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఫామ్ ని డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే కనుక రీసెట్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే యూజర్ ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా ఇక్కడ ఏమవుతుందంటే వానిష్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డేటా సబ్మిట్ అయినా అవుతుంది, అలాగే వానిష్ అయిన డేటా డిలీట్ అయినా అయిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్ గా యూజర్ డేటాని ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా ప్రీ డిఫైన్డ్. ఆన్ క్లిక్ వచ్చేటప్పటికి ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ని ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఓకే, సో నేను ఒక బటన్ ని క్రియేట్ చేసుకున్నాను, ఫార్వర్డ్.
లేకపోతే నెక్స్ట్, ఓకే, లేకపోతే బ్యాక్. నెక్స్ట్ ఇంకో బటన్ కూడా క్రియేట్ చేసుకున్నాను, గో టు, కమెంట్స్. ఓకే, సో ఈ విధమైన బటన్స్ నేను క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. నేను నెక్స్ట్ అనే బటన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు నెక్స్ట్ ఏం ఓపెన్ అవ్వాలి అనేది నేను ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను, దీనికి ప్రీవియస్ గా ఏ పేజ్ కి వెళ్ళాలి అనేది నేను ముందుగానే స్పెసిఫై చేయాలి. అలాగే గో టు కమెంట్స్ అని చెప్తున్నాను అనుకోండి, కమెంట్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ కమెంట్స్ పేజ్ ని నేను ఈ బటన్ కి లింక్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ బటన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసే బటన్స్ జనరల్ గా ఆన్ సబ్మిట్, ఆన్ రీసెట్, అలాగే మన ఓన్ గా ఏదైనా సెట్ చేసుకోవాలి అంటే ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి మనం నావిగేట్ అవ్వాలి అంటే కనుక మనం అనుకున్నాం కదా బటన్స్ ని బేస్ చేసుకుని జావా స్క్రిప్ట్ లో నావిగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని. అదే హైపర్ లింక్స్ ని యూజ్ చేసుకుని HTML లో నావిగేషన్ జరిగినట్లుగానే ఇక్కడ బటన్స్ ని యూజ్ చేసుకుని మనం నావిగేషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ బటన్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇంకా మనకి కావాలంటే రకరకాల బటన్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వాటికి మెథడ్స్ ని యాడ్ చేయడం ద్వారా ఆ బటన్ ఎలా వర్క్ అవ్వాలి అనేది కూడా మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ బ్రౌజర్ ఆబ్జెక్ట్. సో ఈ బ్రౌజర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇందులో బ్రౌజర్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. ఓకే, ఈ బ్రౌజర్స్ అనేవి ఒక సిస్టమ్ కి ఇంకో సిస్టమ్ కి డిఫర్ అవుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము జావా స్క్రిప్ట్ ఫీచర్స్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాము. బ్రౌజర్ అనేది ఏంటి అంటే ఒక సిస్టమ్ లో ఒక రకమైన సెట్టింగ్స్ తో ఉంటే ఇంకో సిస్టమ్ లో ఇంకో రకమైన సెట్టింగ్స్ తో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ బ్రౌజర్ జావా స్క్రిప్ట్ కోడ్ ని ఒకే రకంగా ఎవాల్యుయేట్ చేయలేవు, ఓకే, ప్రెజెంట్ చేయలేవు. ఓకే, కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే మనం ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ క్రియేట్ చేస్తున్నామో దానికి ఆల్టర్నేట్ స్క్రిప్ట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బ్రౌజర్ ఆ జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతే దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ చేస్తామన్నప్పుడు వేరే కోడ్ కి దాన్ని డైరెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. ఓకే, సో ఈ బ్రౌజర్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటి అంటే నావిగేటర్ డాట్ ఏపీపీ కోడ్ నేమ్, ఏపీపీ కోడ్ నేమ్. ఓకే, సో ఇక్కడ నావిగేటర్ అనేది ఎందుకు యూజ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసాము అంటే బ్రౌజర్ ని మనం నావిగేటర్ అని కూడా అంటాం, బ్రౌజర్ ని నావిగేటర్ అని కూడా అంటాం. సో జనరల్ గా ఏ ఆబ్జెక్ట్ అయితే మనం యూజ్ చేస్తున్నామో, ఏ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి మెథడ్స్ లేకపోతే ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ముందు వస్తుంది అనమాట. ఓకే, మనం ఇందాక చూసినప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో రైట్ ఎలన్ ఉంది కదా. సో డాక్యుమెంట్ అనే దాంట్లో రైట్ ఎల్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అని వాడుతున్నాం. ఓకే, అలాగే వేరే ఆబ్జెక్ట్స్ కూడా విండో ఆబ్జెక్ట్ అనుకోండి విండో డాట్ అని వాడతాం. ఓకే, అలాగే ఆబ్జెక్ట్ అనేది విండోలో కాంపోనెంట్ అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఎలా యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్ గా విండో డాట్ డాక్యుమెంట్ డాట్ అని యూజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం వాడుతున్నాము. ఇక్కడ బ్రౌజర్ ని నావిగేటర్ అని పిలుస్తాం కాబట్టి ఇక్కడ నావిగేటర్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బ్రౌజర్ నావిగేటర్ ఏదైనా ఒకటే. ఓకే, బ్రౌజర్ ఆర్ నావిగేటర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే యాప్ కోడ్ నేమ్, అప్లికేషన్ కోడ్ నేమ్. ఏ బ్రౌజర్ అయితే మనం యూజ్ చేస్తున్నామో దాని కోడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ యాప్ నేమ్. యాప్ నేమ్ అంటే మనం యూజ్ చేసేటటువంటి బ్రౌజర్ యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, గూగుల్ క్రోమ్ ఇది యాప్ నేమ్. ఈ గూగుల్ క్రోమ్ అనే దానికి ఒక కోడ్ ఉంటుంది, ఇంటర్నల్ కోడ్. ఆ కోడ్ ఏమో కోడ్ నేమ్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ యాప్ వర్షన్. మన బ్రౌజర్ ఏమైతే యూజ్ చేస్తున్నామో ఆ బ్రౌజర్ యొక్క వర్షన్ ఈ యాప్ వర్షన్ లో ఉంటుంది. ఓకే, అలాగే ప్లగిన్స్. మనం యూజ్ చేసినటువంటి బ్రౌజర్ ఏ ప్లగిన్స్ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ ప్లగిన్స్ ని మనం చూడాలి అనుకుంటే కనుక ఈ ప్లగిన్స్ అనేటటువంటి ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మైండ్ టైప్స్. ఓకే, మైండ్ టైప్స్ అంటే ఏంటి అంటే మన డాక్యుమెంట్ లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం క్రియేట్ చేసుకుంటున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ప్రాసెస్ చేస్తున్నాము, అది బ్రౌజర్ ఏ టైప్స్ ని సపోర్ట్ చేస్తుంది, ఏ మైండ్ టైప్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఏమీ లేదండి, హైపర్ టెక్స్ట్ ఏదైతే చెప్పుకున్నామో మనం, గ్రాఫిక్స్, ఇమేజెస్, అలాగే నార్మల్ టెక్స్ట్,
ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే మైమ్ టైప్స్ లోకి వస్తాయి. ఏ మైమ్ టైప్స్ ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది మనం తెలుసుకోవాలంటే మైమ్ టైప్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదేమో అప్లికేషన్ యొక్క కోడ్ నేమ్, అంటే మన అప్లికేషన్ అంటే ఇక్కడ మన బ్రౌజర్ కోడ్ నేమ్, బ్రౌజర్ నేమ్, అలాగే బ్రౌజర్ వర్షన్, అలాగే బ్రౌజర్ సపోర్ట్ చేసేటటువంటి ప్లగిన్స్, అలాగే బ్రౌజర్ సపోర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగినటువంటి మైమ్ టైప్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి బ్రౌజర్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి మనకి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఓకే, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ చూద్దాము. బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ డాక్యుమెంట్, అలాగే విండో, అలాగే ఫామ్, అలాగే బ్రౌజర్. ఓకే, డాక్యుమెంట్ అనేది ఏంటి అంటే మనం వెబ్ బ్రౌజర్ లో ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ కి సంబంధించినటువంటి డేటా. ఓకే, విండో అనేది ఏంటి అంటే మనం విండో ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ విండో బ్రౌజర్ విండో ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ విండోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మన డాక్యుమెంట్ లో ఏమైతే ఫార్మ్స్ అలాగే వాటి కంట్రోల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్ని. బ్రౌజర్ అంటే ఏంటి అంటే మనం యూజ్ చేసే అప్లికేషన్. ఓకే, అంటే మన డాక్యుమెంట్ ని మనం రన్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రౌజర్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే డేట్ అనేటటువంటి ఆబ్జెక్ట్. ఓకే, ఈ డేట్ అనే ఆబ్జెక్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డేట్ ని క్రియేట్ చేయడానికి, అలాగే డేట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసి యూజ్ చేసుకోవడానికి మనం ఈ డేట్ అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా అప్లికేషన్స్ లో మనం డేట్ ఇన్సర్ట్ అయి ఉంటుంది, అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వడం, అలాగే దాంతో పాటు టైం అనేది కూడా ఇన్సర్ట్ అయ్యి ఉండడం, ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక డేట్ ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ డేట్ ఆబ్జెక్ట్ అనేది ఈ డేట్ ఆబ్జెక్ట్ లో డేట్ వాల్యూస్ అనేవి ఎప్పటి నుండి ఉంటాయంటే 1 జనవరి 1970 నుండి ఉంటాయి. ఓకే, యూటీసీ స్టాండర్డ్స్ ప్రకారం యూనివర్సల్ టైమ్ క్యాలెండర్. ఓకే, దీని ప్రకారం 1 జనవరి 1970 నుంచి వాల్యూస్ అనేవి డేట్ వాల్యూస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటిలో ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనం డేట్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఎంటీ డేట్ వాల్యూని మనం క్రియేట్ చేయాలి అంటే డేట్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ సెకండ్ మోడల్ లో ఏంటి అంటే మిల్లీ సెకండ్స్ ని పారామీటర్ గా మనం ఇస్తున్నాం. ఇక్కడ పారామీటర్ ఏంటి అంటే మిల్లీ సెకండ్స్. ఈ మిల్లీ సెకండ్స్ ని యూజ్ చేసుకొని మనకి డేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే డేట్ ని మనం స్ట్రింగ్ ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు. సో స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇచ్చినటువంటి వాల్యూని తీసుకొని మనకి డేట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫోర్త్ మోడల్ ఏంటంటే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇయర్, మంత్, డేట్. డేట్ లో ఇయర్, మంత్, డేట్, ఈ విధంగా ఈ 3 వాల్యూస్ ని ఇచ్చి కూడా మనం డేట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే డేట్ అనే దాంట్లో టైం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవర్, మినిట్, సెకండ్. ఒకవేళ మీరు టైం కూడా ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వాల్యూస్ ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్ట్రింగ్ పార్సింగ్. ఇక్కడ మనం యాక్చువల్ గా డేట్ లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి కదా, సో దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. ఆ స్ట్రింగ్ ఫార్మాట్ ని కన్వర్ట్ చేయడం కోసం పార్స్ ఫంక్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా డేట్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఎంటీ డేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తాము అంటే డేట్. ఓకే, మిల్లీ సెకండ్స్ ని పారామీటర్ గా తీసుకొని మనం డేట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటే డేట్. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్ లో మనం డేట్ ని ఇవ్వాలి అనుకున్నప్పుడు డేట్ అని ఫంక్షన్. ఓకే, సో ఇయర్ వాల్యూ, అలాగే మంత్ వాల్యూ, అలాగే డే వాల్యూ. ఒకవేళ మనం టైం కూడా ఇంక్లూడ్ చేయాలో వస్తే అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, సో వీటిని మనం ఇచ్చి డేట్ ని క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, పార్సింగ్ పర్పస్ పార్స్ అనేటటువంటి ఫంక్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్, డేట్ కి సంబంధించిన డిఫరెంట్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇవి కూడా మనకి తెలిసినటువంటివే. అలాగే ఏ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తున్నామో వాటి నేమ్ ని బట్టి కూడా అది చేసేటటువంటి వర్క్ మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే గెట్ డేటా. గెట్ డేటా అనేటటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ మంత్ లో ఏ డే అయితే ఉందో ఆ డే ని మనకి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ get date of సిస్టమ్ డేట్ ఇచ్చాను అనుకోండి.
గెట్ డేట్ ఆఫ్ సిస్టమ్ డేట్. నా సిస్టమ్ లో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ లో ఉన్నటువంటి డే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సిస్టమ్ లో డేట్ ఏముంది అంటే 13 జూన్. కాబట్టి ఈ రోజు 13th డే కాబట్టి జూన్ మంత్ లో 13 అనే వాల్యూని నాకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో మంత్ లో ఆ డే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి అంటే రిట్రీవ్ చేసుకోవాలి అంటే కనుక గెట్ డేట్ అనే ఫంక్షన్ ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే గెట్ డే. ఓకే, గెట్ డే వీక్ లో మనకి ఏ డే లో ఉన్నామో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు సాటర్డే కదా, ఈరోజు సాటర్డే గానీ ఫ్రైడే గానీ అలాగే థర్స్డే గానీ ఏదైనా అనుకోండి. సో ఒకవేళ మీరు మండేలో ఉన్నారు అనుకోండి, 1 అనే వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే సండే అనే వాల్యూని 0తో అలాగే సాటర్డే అనే వాల్యూని 6తో ఎండ్ చేస్తుంది. మండే 1, ట్యూస్డే ఇట్లా సాటర్డే 6 అనమాట. ఓకే, ఒకవేళ మనం మండే అనుకోండి, ఈ రోజు అదే మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మండే అనుకోండి, అప్పుడు మనం 1 అనేది రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో న్యూమరికల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది మనకు ఉన్నటువంటి డేని బట్టి. ఓకే, నెక్స్ట్ గెట్ ఫుల్ ఇయర్. ఓకే, మనం ఇచ్చినటువంటి డేట్ లో ఇయర్ వాల్యూని తీసుకోవాలి అనుకుంటే, ఓకే జనరల్ గా ఇయర్ వాల్యూ రాసేటప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ వాడడం జరుగుతుంది. అలా కాకుండా ఫుల్ గా ఇయర్ మొత్తం ఇయర్ వాల్యూ మొత్తం రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం గెట్ ఫుల్ ఇయర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ గెట్ అవర్స్. మన డేట్ అండ్ టైం ఇచ్చి అందులో అవర్ వాల్యూస్ తీసుకోవాలి అంటే అవర్స్ యూజ్ చేస్తాము. అలాగే మినిట్స్, అలాగే సెకండ్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, సో అవర్స్ ఏమో మనకు వచ్చేది ఏ విధంగా వస్తుందంటే 0 to 23. ఓకే, మనకి 24 అవర్స్ కదా డైలీ, సో 0 to 23 వస్తుంది. మినిట్స్ వచ్చేటప్పటికి 0 to 56, ఎందుకంటే 59, ఎందుకంటే 60 మినిట్స్ మనకు ఉంటుంది కాబట్టి 0 to 59 తీసుకుంటుంది. అలాగే సెకండ్స్ కూడా 0 to 59. ఓకే, సో 59 అంటే ఏంటంటే 60 సెకండ్స్ కదా మినిట్ కి, అందుకని 0 to 59 తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇచ్చే వాల్యూ ఎలా వస్తుంది అంటే అవర్ ఒకవేళ మనం 12th అవర్ లో ఉన్నాము అనుకోండి, సో ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. 24 అవర్స్ కదా 0 to 23, 24 అవర్స్ వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని 0 గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం అవర్స్, మినిట్స్ అలాగే సెకండ్స్ అనేటటువంటి వాల్యూని మనం డేట్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే గెట్ మంత్. ఓకే, మంత్ మనం రిట్రీవ్ చేసుకోవాలి అంటే మంత్స్ కూడా మనకి 12 మంత్స్ ఉంటాయి. సో 0 to 11 రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ జనవరి అనుకోండి 0. ఓకే, ప్రెసెంట్ మనం జూన్ లో ఉన్నాము, జూన్ కాబట్టి అది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే 5 అనేటటువంటి నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, యాక్చువల్ గా జూన్ 6th మంత్ కానీ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి 5 అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ టు స్ట్రింగ్. మనం ఇచ్చినటువంటి డేట్ వాల్యూని స్ట్రింగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడానికి టు స్ట్రింగ్ అనేటటువంటి మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, టు స్ట్రింగ్ అలాగే పార్సింగ్, ఈ రెండు ఆపోజిట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ ని డేట్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే డేట్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో స్ట్రింగ్ టు డేట్, డేట్ టు స్ట్రింగ్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం డేట్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇందులో డేట్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్ డేట్ విత్ మిల్లీ సెకండ్స్, డేట్ విత్ స్ట్రింగ్, డేట్ విత్ ఇయర్, మంత్, డే, అలాగే పార్సింగ్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అంటే గెట్ డేట్, గెట్ డే. గెట్ డేట్ అంటే జస్ట్ ఏ డేట్ అయితే ఈ రోజు డేట్ ఉంటుందో ఆ డేట్ మనకి డిస్ప్లే అవుతుంది. గెట్ డే అంటే ప్రెసెంట్ ఏ డే అంటే సండేనా మండేనా అని చెప్పడం కోసం అది న్యూమరిక్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. గెట్ ఫుల్ ఇయర్, అలాగే గెట్ ఇయర్స్, మినిట్స్, మంత్, అలాగే సెకండ్స్. ఇదేమో మనకి డేట్ వాల్యూని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇవి ఈ రోజు టాపిక్.